ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. బుధవారం బర్మింగ్హామ్ మైదానం వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇంగ్లాండ్ తో ఆమీతూమీ తేల్చుకోనుంది. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 5 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో 5 బ్యాటర్ల శతకాలు నమోదు చేసి భారత్ గెలవలేకపోయింది. చెత్త ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్లు వదిలేశారు. బ్యాటింగ్ లో టాపర్ ఆర్డర్ చెలరేగిన లోయర్ ఆర్డర్ విఫలమైంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ తప్పదాలపై ఫోకస్ పెట్టింది. తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెండో టెస్ట్ కు బూమ్రా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బూమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ తెలిపారు. బూమ్రా సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టెస్ట్ ఆడిన బూమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రెండో టెస్ట్ నుంచి బూమ్రా విశ్రాంతి కల్పించి మూడో టెస్ట్ ఆడించాలన్న టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు తెలుసు. బూమ్రా దూరం అయితే అతని స్థానంలో లెఫ్ట్ టర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. అయితే హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. డియర్ క్రికెట్ ఒక ఛాన్స్ అంటూ 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ నాయర్ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో డకెట్ అయిన కరుణ నాయర్ రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఒక్క ఛాన్స్ కావాలని కోరిన కరుణ నాయర్ కు 2 అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అతని వైఫల్యం టీమిండియా విజయ అవకాశాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే కరుణ నాయర్ ను తప్పించి ధ్రువ్ జురేల్ ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన సర్దుల్ ఠాకూర్ పై కూడా వేటు పడే అవకాశం ఉంది. పేస్ ఆల్రౌండర్ గా బరిలోకి దిగిన సర్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ 2 వికెట్లు తీసినా దారుణంగా పరుగులిచ్చాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే సర్దుల్ ఠాకూర్ ను తప్పించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ బ్యాట్ తో సత్తా చాటాడు. లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు జోడించాడు. మెల్బోర్న్ టెస్ట్ లో ఓ సెంచరీ కూడా సాధించాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ ను ఆడించాలనుకుంటే ప్రసిద్ధి కృష్ణ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ కు భారత తుది జట్టు అంచనా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, కరుణ నాయర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు శుభ్మాన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, సర్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.